తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క నెలలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాసాల్లో, ఇప్పుడు ఆషాఢ మాసం ఉందనుకోండి, ఆ మాసంలో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ మనం చేయడానికి ఇష్టపడం. దానికి గల కారణం ఏంటి? అసలు ఏ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపన లాంటి ప్రధానమైన కార్యక్రమాలు చేయొచ్చు, ఏ మాసంలో చేయకూడదు, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇందాక నేను అడిగినట్టుగా ముహూర్తానికి చాలా బలం ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని రోజులు, కొన్ని మాసాలకి మాత్రమే కొన్ని శుభకార్యాలు పరిమితంగా ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేయకూడదు అంటారు. అలాగే ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణం జరిగేంత వరకు కూడా ముహూర్తాలు పెట్టరు. ఈలోగా కూడా కొన్ని మూఢాలు అంటూ ఉంటారు. సో అసలు ఏ సందర్భంలో, ఏ మాసాల్లో ఏ శుభకార్యాలు చేయాలి, చేయకూడదు, మనం ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం గురుగారు. తప్పకుండా. అంటే మనకు ఉగాది ప్రారంభమైన తర్వాత అందరూ కూడా ఎదురు చూసేటువంటిది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, సంబంధాలు చూడాలి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, శంకుస్థాపనలు ఎప్పుడు చేయాలి, ఇలాంటి సందర్భాల్లో చాలా ఉంటుంటాయమ్మా. కాబట్టి ప్రధానంగా రాముల వారి కళ్యాణం జరిగేంత వరకు కూడా ఎటువంటి వివాహ శుభకార్యాలు ఆ 9 రోజుల పాటు పెట్టుకోరు వసంత ఋతువులో. ఓకే, కానీ ముఖ్యంగా ఇప్పుడు ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో 30-31 తారీఖు చాలా అద్భుతమైన ముహూర్తం అని అంటున్నారు కొన్ని కార్యక్రమాలకి. దాన్ని మనం ఏ రకంగా చూసుకోవచ్చు గురుగారు? 30-31 కార్యక్రమానికంటే షడ్గ్రహ కూటమి వస్తుంది. కాబట్టి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది కొన్ని సమయం, ముఖ్యంగా వృషభ లగ్నము, కన్యా లగ్నము అద్భుతమైనటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కానీ కొన్ని ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. అంతవరకే తప్ప వివాహాది శుభకార్యాలకి మాత్రం అనుకూలంగా లేదు. కారణం ఏంటంటే 29వ తారీఖు రోజున అమావాస్య ఏర్పడుతుంది. 30 వెంబడే పాడ్యమి కదా. అసలు పూర్వకాలంలో విద్యకైనా కానీ ఏ శుభకార్యానికైనా కృష్ణ పాడ్యమి, బహుళ పాడ్యమి, పాడ్యమి తిథి పనికిరాదు, రిక్త తిథులు పనికిరావు. పాడ్యమి, చవితి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య ముందు చతుర్దశి, ఈ తిథుల్లో చాలా మటుకు శుభకార్యాలు అనేటువంటివి చేయరు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చంద్రబలంతో పాటుగా మిగతా గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు చవితి రోజునైనా కానీ, అష్టమి రోజునైనా కానీ, నవమి రోజునైనా కానీ వివాహాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సాక్షాత్తు మా సొంత చెల్లెల వివాహమే అష్టమి తిథి రోజున జరిగినటువంటిది. కాబట్టి అష్టమి తిథి నాడు అది మనలో ఒక పడిపోయింది మార్క్, అష్టమి పనికిరాదు, చెడ్డది. మరి అటువంటి అష్టమి తిథి రోజున ఈ యొక్క లోకానికి గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు ఎలా పుట్టారు? ఆయన ఎంచుకొని అష్టమి రోజున పుట్టాడే. కాబట్టి అదేమీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీటన్నిటికంటే తిథి కంటే ఆయన అన్ని కష్టాలు పడ్డారు. ఆయన అన్ని అట్లనేం కాదు. ఆయన కష్టాలు పడ్డాడు అని అంటే ఆ కష్టాలు పడి జయించాడు. ఎలా జయించాడు అనేది మార్గదర్శకం అయ్యాడు కదా. ఎలా జయించాడో మనం తెలుసుకోవాలి, కానీ కష్టాలు పడ్డాడని చెప్పేసి అని అనుకోకూడదు కదా. కాబట్టి ఇక్కడ అలాగే ప్రధానంగా తిథి కంటే కూడా లగ్న ప్రభావం, ముహూర్త లగ్న ప్రభావం చాలా ప్రభావవంతమైంది. ఇక చైత్రమాసము నవమి వెళ్ళిన దారభ్యత వివాహాది శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఏ మాసంలోనైనా కానీ మూఢములు అనేటువంటివి ఉన్నప్పుడు ముహూర్తాలు చెయ్యరు. అయితే ఇక మూఢములు అంటే ఏంటి గురుగారు? అసలు మూఢములు అంటే ప్రతి గ్రహానికి మూఢమి వస్తుంది. రవితో అంటే ఇప్పుడు మీకు ఒక సంబంధించినటువంటి రవి గ్రహానికి ఏ గ్రహం దగ్గరగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటిది బలం కోల్పోతుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అని అంటే రవి రాజు లాంటి వాడు. రవిగ్రహానికి దగ్గరగా ఏ గ్రహం అయితే వస్తుందో ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావం అంతా లాగేసుకుంటాడు. ఇప్పుడు సింపుల్ గా ఇవ్వడు. ఒక సింపుల్ ఒక పని చెప్తానమ్మా. ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఒక టీచర్ పాఠం చెప్తుంది. ప్రిన్సిపాల్ వచ్చి స్టూడెంట్స్ పక్కన కూర్చుంటే ఆ టీచర్ పాఠాలు సరిగ్గా చెప్తుందా? చెప్పలేదు. భయంగా ఉంటుంది. ఒక ఎంప్లాయీ దగ్గర ఒక ఆఫీసర్ పక్కన వచ్చి కూర్చుంటే వాడు భయంగా పని చేసుకుంటాడు, హ్యాపీగా ఫ్రీగా చేసుకోలేడు. అలాగే
గ్రహంలో రాజైనటువంటి రవిగ్రహానికి దగ్గరగా ఏ గ్రహం వెళుతుందో ఆ గ్రహ ప్రభావం కోల్పోతుంది. ఈ యొక్క మూఢమి అనేటువంటిది ప్రతి గ్రహానికి ఉంటుంది. ఓకే. బుధుడు కూడా మూఢమిలోకి వెళ్ళిపోతాడు. దీన్నే మనం అస్తంగతం అని అంటాం. అయితే దీనికి సంబంధించి నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురువు మరియు శుక్రుడు మూఢమి పొందినప్పుడు అనగా అస్తంగతం పొందినప్పుడు ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల శుభకార్యాలు చేసుకోరు. శుభకరులు గురువు శుక్రుడు. శుక్రుడు అంటే దాంపత్యానికి కారకుడు, అలాగే వివాహానికి కారకుడు. గురువు అంటే ధనానికి కారకుడు, సమస్త విధ శుభాలకి కారకుడు. అటువంటి యోగగ్రహాలు కూడా బలీయంగా లేకుండా ఉన్నటువంటి సందర్భం కొన్ని రోజులు ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో వివాహాది శుభకార్యాలు కేవలం వివాహమే కాదు ఏ పని చేయలేదు. ఇప్పుడు సంబంధించి ఉగాది వరకు అనగా 29వ తారీఖు వరకు శుక్రమూఢం ఉంది. కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేదు. ఓకే. ఇక తదనంతరం చైత్ర మాసం అయిపోతుంది. వైశాఖ మాసంలో ఏ మాసంలోనైనా మూఢములు పనికిరావు. జ్యేష్ఠ మాసంకి వచ్చేసేసరికి చాలా మంది ఇంట్లో పెద్ద ఉన్నటువంటి అనగా కుటుంబ పెద్ద అనగా పిల్లలో పెద్ద మగవాడు, అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి జ్యేష్ఠ మాసం. ఈ 3 జ్యేష్ఠలు వివాహానికి పనికిరావు. జ్యేష్ఠ మాసంలో అబ్బాయి మన కుటుంబంలో పెద్దగా పుట్టినటువంటి అబ్బాయి, చిన్నగా పుట్టినటువంటి అమ్మాయి 2 జ్యేష్ఠలు వస్తాయి. జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠము, జ్యేష్ఠ కుమారుడు లేదా జ్యేష్ఠ కుమార్తె 2 జ్యేష్ఠలు పనికిరావు. కానీ ఇరువురి దంపతుల విషయంలో వివాహం చేసుకునేటువంటి అబ్బాయి అమ్మాయి యొక్క నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం ఒకటై ఉండి ఈ అబ్బాయిలో అమ్మాయిలో ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యుంటే ప్లస్ జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. త్రిజ్యేష్ఠ అంటారు, చతుర్జ్యేష్ఠ అని కూడా అంటుంటారు. ఏంటి అని అంటే అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు కుటుంబంలో పెద్ద అయ్యుండి ఇద్దరి నక్షత్రంలో ఏదైనా జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి జ్యేష్ఠ మాసం పనికిరాదు. అంతేకాకుండా 3 పెద్దవాళ్ళు అయ్యుండి ఎవరి నక్షత్రమైనా జ్యేష్ఠ అంటే అసలు వివాహమే పనికిరాదు. ఏ మాసంలోనైనా కానీ చేయకూడదు. త్రిజ్యేష్ఠ పనికిరాదు అని అంటారు. ఇక జ్యేష్ఠ మాసం అయిపోయింది. ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు కూడా. అది సందర్భంగా. ఇక పర్టికులర్ రీజన్ అనేటువంటిది అన్నప్పుడు ఏంటంటే వర్షాకాలానికి అనగా తొలకరి జల్లులు ఉంటాయి. తర్వాత పంట చేతికి వచ్చేటువంటి సందర్భంగా, పంట వేసుకునేటువంటి సందర్భంగా వ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటుంటాయి. ఈ సందర్భంలో శుభకార్యాలు అంటే గ్యాదరింగ్, శుభకార్యం అంటే ఏంటి? గ్యాదరింగ్, మాస్ గ్యాదరింగే కదా. అటువంటి వాటికి అవకాశం ఇవ్వరు. ఇది కారణం. తర్వాత వెంబడే ఆషాఢం శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కూడా పెళ్లిళ్ళు చాలా సందర్భాల్లో చేయరు కదా గురుగారు. కానీ నాకు ఇక్కడ శ్రావణ మాసానికి వెళ్లే ముందు ఇంకొక ప్రశ్న గురుగారు. ఆషాఢ మాసంలో మనం మాత్రమే చేయం, కానీ ఇతర రిలీజియన్ వాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా చేస్తారు. ఆషాఢ మాసంలో చేసుకుంటారు. కేవలం కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఎలా కలిసి రాదు, వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతంలో తేడా అనేటువంటిది ఉండడం. మనం ఏంటి పాత గణిత ప్రకారము లేదా దృక్ సిద్ధాంతం పాటిస్తాం. తమిళియన్స్కి మనకు 15 రోజులు తేడా ఉంటుంది. మనకు ఆషాఢ మాసం ప్రారంభమైతే వాళ్ళకి ఆషాఢ మాసం అనేటువంటిది కాకుండా మంచి మాసాలు ప్రారంభమవుతాయి. అందువల్ల వాళ్ళ పంచాంగం ప్రకారం అది అనుకూలమైనటువంటిది. ఇక్కడ మూఢములు అనేటువంటివి మనమే పాటిస్తున్నాం, కానీ నార్త్ సైడ్ ఎవ్వరూ ముహూర్తాల్లో మూఢములు పాటించరు. అసలు నార్త్ సైడ్ వాళ్ళకి మూఢాలు అనేటువంటివి అవసరం లేదు, అసలు కాన్సెప్టే లేదు వాళ్ళకి. ఇది ఒక జొప్పించారు, ఇది జనాల్లో నానుకుపోయింది. ఇక దీన్ని మనం ఆ జాడ్యం నుంచి మనం తీసుకురాలేము. కాబట్టి ఖచ్చితంగా మూఢం అనేటువంటిది పాటిస్తూ ఆచారం మనకు వచ్చింది. కానీ శాస్త్రం ప్రకారం అయితే ఈ మూఢమి అనేటువంటిది లేదు. కానీ వేరే రిలీజియన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆషాఢంలో ఎక్కువ చేసుకుంటారు. అంటే వాళ్ళ రిలీజియన్ ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. శ్రావణ మాసంలో చాలా మంది ఎందుకు వివాహాలు చేయరు అని అంటే, శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ స్వరూపముగా చూస్తారు. ఇంటి అమ్మాయి అనగా ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి లక్ష్మీ స్వరూపం కాబట్టి వివాహం చేస్తే లక్ష్మీ రూపముగా బయటికి వెళ్ళిపోతుంది, మన ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం కాబోలు. ముఖ్యంగా చాలా మంది వివాహాలు శుక్రవారం నాడు చేయరు. వివాహాలు శుక్రవారం నాడు చేసినా కన్యాదానం మాత్రం తర్వాత చేస్తాం, కానీ శుక్రవారం చేయరు. మా ఇంటి లక్ష్మిని మీకు పంపిస్తా అంటే మాకు దానం ఇచ్చేస్తాం, మా ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది అనే భావం. అది కొంత ఆచారంగా అంటే కంటే కూడా నమ్మకంగా మనం దాన్ని పాటించవచ్చు.
కానీ సోమ మంగళవారం కూడా అస్సలు చేయరు కదా గురుగారు. సోమవారం మంగళవారం అంటే చేయరు. ఓకే, కానీ మళ్ళీ కూడా సోమవారం కూడా సోమవారం చేయరు. నాడు వివాహానికి పనికిరాదు. అసలు వివాహ సంబంధమైనటువంటి విషయాలు చర్చ కూడా చేయకూడదని నారదుల వారు మనకు చెప్పినటువంటి సందర్భం. నారద సంహితలో ఖచ్చితంగా చెప్పబడి ఉంది. అందుకనే గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంత వాస్తవ్యులు ఎవ్వరూ కూడా సోమవారం పెళ్లి చూపులు కానీ, సోమవారం నాడు వివాహాది కార్యక్రమాలు కానీ, అసలు వివాహం ముచ్చట్లే తీసుకురారు సోమవారం రోజున. అది చెప్పబడి ఉంది. ఓకే. ఇక శ్రావణం అయిపోయింది. భాద్రపద మాసం ఎలాగో ముహూర్తాలలో పితృదేవతల్ని ఆరాధించుకునేటువంటి మాసంగా భాద్రపద మాసం, వెంబడే ఆశ్వీజ మాసం. కాబట్టి ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో కూడా కొంతమంది వివాహాలు చేసుకోరు. ఓకే. కారణం ఏంటంటే అది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి మాసముగా చెప్పబడి ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంకి వచ్చేసేసరికి ప్రధానంగా కొంత భాగము ఈ యొక్క రవి కూడా బలహీనుడై ఉంటాడు, అందుకని చేసుకోరు. కార్తీకమైన తర్వాత మార్గశిర మాసం కూడా చెప్పబడి ఉంది. మరి ధనుర్మాసంలో కూడా కొంతమంది ఏ శుభకార్యాలు కూడా, ముఖ్యంగా పెద్ద పెద్ద శుభకార్యాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు చేయకూడదు అంటారు గురుగారు. వాస్తవం, ఇది తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటిదే తప్ప మన సాంప్రదాయం కాదు. కాదా? రవి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి సందర్భంగా అది ధనుర్మాసమైంది. మీకున్నటువంటి 12 మాసాల్లో చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన, ఈ యొక్క 12 మాసాల్లో ఎక్కడ ధనుర్మాసం అని ఉందా? లేదు. ఈ ధనుర్మాసం అనేటువంటిది కేవలం తమిళియన్ సంప్రదాయం ప్రకారంగా గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా రవి ధనుస్సు రాశిలో ప్రవేశం చేసిన దారభ్యత, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేసే సందర్భం వరకు కూడా ఆ గోవిందుణ్ణి స్తుతిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం చెప్పుకొని మకరంలో ప్రవేశించిన సందర్భంలో అప్పుడు వివాహం చేసుకుంది. అనగా సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఇది కారణం. కాబట్టి అది అక్కడ ఆ ప్రాంత వాస్తవ్యులు చేసుకోరు. కానీ ఆ జాఢ్యం కూడా మనలోకి వచ్చింది. రాహుకాలం మనకు లేదు, తమిళన్స్ పాటిస్తారు, కానీ ఆ జాఢ్యం మనకు కూడా ఉంది. అదే జాఢ్యం మళ్ళీ మనకు ఈ ధనుర్మాసం అని కొత్తగా వచ్చి ఆ ధనుర్మాసంలో కూడా వివాహాలు చెయ్యరు అని చెప్పి అని అంటుంటారు. కానీ ధనుర్మాసం అనేది ఎక్కడా ఒక మాసం కింద లెక్క కట్టాల్సిన అవసరం లేదు. మామూలు విషయంగానే మార్గశిర మాసంలో చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఈ ధనుర్మాసంలోనే వాళ్ళు చెప్పుకునే ధనుర్మాసంలోనే పుష్యమాసం కూడా కలుస్తుంది. మార్గశిర మాసం అయిపోయి పుష్యమాసం కొన్ని రోజులు ఉండంగా ధనుర్మాసం ఉంటుంది. పుష్యమాసంలో మన వాళ్ళు వివాహాది శుభకార్యాలు చెయ్యరు. కాబట్టి గుడ్డిగా ధనుర్మాసంలో శుభకార్యాలు ఉండవని చెప్పడం జరుగుతుంది. ఇక ఎలాగో మాఘమాసంలో కూడా వివాహాది శుభకార్యాలు ఉంటాయి. ఆఖరిది పాల్గొన మాసం. పాల్గొన మాసంలో కూడా శుభకార్యాలు చేయకూడదు అంటారు కదా గురుగారు. వాస్తవం. మనకు సృష్టి ఆది మూలంగా మనం చూసుకుంటే పాల్గొన మాసం వివాహానికి శుభకార్యముగా, శుభమైన మాసముగా చెప్పబడలేదు. కారణం ఏంటంటే పాల్గొన పౌర్ణమి రోజున మన్మధుడు మరణించినటువంటి రోజు. మన్మధుడు అంటే ఎవరు? సింపుల్ గా చెప్పాలి, మనం చెప్పుకోవాలంటే లవ్ అండ్ అఫెక్షన్ ఇద్దరు దంపతుల మధ్యన కలిగించేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఒక శుభమా అంటూ పెళ్లి చేసుకొని దంపతులుగా నవదంపతులుగా మారుతున్నటువంటి సందర్భంలో ఈ పాల్గొన మాసంలో మన్మధుడు లేనటువంటి మాసముగా చెప్పబడింది. కాబట్టి మన్మధుడు అంటేనే దాంపత్యానికి సూచిక. కాబట్టి అటువంటి దాంపత్యాన్ని ఇచ్చే మన్మధుడే మరణించినటువంటి మాసముగా ఈ పాల్గొన మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. కానీ ఆ దార్భ్యత ఎలా కొన్ని రోజులు కుచించుకుపోయి వచ్చిందంటే పాల్గొన పౌర్ణమి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు పనికిరావు అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఆచారాన్ని పాటించారు. కాలక్రమేణా ఇంకా కుచించుకుపోయి పాల్గొన పౌర్ణమికి ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు వివాహాలు చేసుకునేవాళ్ళు కారు. ఇంకా అది కుచించుకుపోయి పాల్గొన మాసం కంటే ముందు 3 రోజులు, పాల్గొన పౌర్ణమి కంటే ముందు 3 రోజులు, పాల్గొన పౌర్ణమి తర్వాత 3 రోజులు వివాహాది శుభకార్యాలు చేసుకునేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు పాల్గొన పౌర్ణమి రోజు కూడా వివాహ ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాల వల్ల చేసుకోవాల్సిన కర్మ ఇప్పుడు కొంతమందికి వస్తుంది. ఎందుకంటే శాస్త్రాన్ని పాటించట్లేరు. పౌర్ణమి చాలా బలం కదా, చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. అన్ని పౌర్ణములు ఒక రకంగా ఉండవు కదా. కాబట్టి ఇది కనీస పక్షంలో పాల్గొన పౌర్ణమికి ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు వదులుకోవడమే చాలా మంచిది. శాస్త్రాన్ని పాటించిన వాళ్ళం అవుతామని చెప్పవచ్చు. గురుగారు, మరి గృహప్రవేశాల సంగతి ఏంటో ఒకసారి అవి కూడా గుర్తు చేసుకుందాం. గృహప్రవేశాల ముహూర్తానికి సంబంధించినటువంటిది ముహూర్తాల విషయంలో స్థిర లగ్నంలో గృహప్రవేశం చేసుకోవాలి. శంకుస్థాపన అనేటువంటిది చరలగ్నంలో చేయాలి. ఎందుకంటే శంకుస్థాపన అయిన దారభ్యత
చకచకా పనులు పూర్తయిపోయి ఇల్లు కట్టాలి కదా. మరి స్థిర లగ్నంలో వాడు ఎవరైనా వ్యక్తి శంకుస్థాపన చేస్తే అది స్థిరంగా ఉండిపోతుంది. ఇక అందుకనే కొంతమంది అంటే ఈ ముహూర్తాల విషయంలోకి వచ్చేసరికి చాలా లోభత్వం. అప్పుల అప్పారావు సినిమా చూశారు కదా, లోభి అయినటువంటి కోటేశ్వరరావు క్యారెక్టర్ ఎలా ఉంటది, అలాంటి క్యారెక్టర్ బయటకు వస్తుంది ముహూర్తాలు చూసుకునేసరికి. అంటే ఎక్కువ శాతం ఏదో సినిమాలో రెమో అనే వస్తాడు చూడండి, విక్రమ్ సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాలో అపరిచితుడు లాగా వాళ్ళలో దాగి ఉన్నటువంటి లోభి ఈ ముహూర్తాల విషయంలోకి, ముహూర్తం పెట్టించుకునే విషయంలో చక్కటి వాళ్ళని సంప్రదించకుండా తూతూ మంత్రంగా పెట్టేటువంటి పెట్టుడు ముహూర్తాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 100-200 ఇస్తే ముహూర్తం పెట్టేస్తారు కదా అని ఆ 200కే గొప్పగా డబ్బులు మనం పెట్టాం ముహూర్తానికి అని సంతోషపడుతూ నేను చాలా సేవ్ చేసుకున్నాను డబ్బుల్ని ముహూర్తాల విషయంలో అని చెప్పి పాపం మానవుడు మనుష్యుడు అలా తన యొక్క సేవింగ్స్ని ఇక్కడ చేసుకున్నాను అని చెప్పేసి ఆనందపడిపోతుంటాడు. మంచి బ్రాహ్మణుని పెట్టుకోలేకపోవడం కూడా దౌర్భాగ్యమైన స్థితే. ఎన్నో లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కడతారు, ఒక మంచి విద్వత్తు కలిగినటువంటి బ్రాహ్మణుని పెట్టుకోరు. ముహూర్తాల విషయంలో ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి చక్కటి ముహూర్తాన్ని పెట్టుకోరు, ఆనందంగా జీవించాల్సినటువంటి ముహూర్తం పెట్టుకోరు. కొంతమంది హస్త నక్షత్రంలో పెడతారు గృహప్రవేశ ముహూర్తం, హస్తం పరహస్తగతం. అందుకనే హస్త నక్షత్రంలో గృహప్రవేశం చేసుకున్నటువంటి దారభ్యత చోర భయము అని కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. చోర భయం అంటే దొంగలు ఎత్తుకెళ్తారు అని. ఇంటిని ఏం దొంగలు ఎత్తుకెళ్లరుగా, ఇల్లు అక్కడే ఉంటుంది. కానీ పాపం అందరూ కూడా లోన్లు తెచ్చుకొని కట్టుకుంటారు. కొంతకాలానికి ఆ నక్షత్ర ముహూర్త ప్రభావం వల్ల ఆ ఈఎంఐలు కట్టుకోలేనటువంటి పరిస్థితి రావడం వల్ల ఏం జరుగుతుంది, ఆఫీసర్లు ఆ ఇంటిని జప్తు చేసుకుంటారు, వాళ్ళు తస్కరించుకుంటారు, వాళ్ళ పరం చేసుకుంటారు. ఇది అందుకనే చాలా మంది వాహనాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, కానీ ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ చేసిన వాడికి ఇచ్చేసేస్తారు. ఎందుకంటే ముహూర్తం సరిగ్గా, అన్నిటికీ ముహూర్తం ఉండాలి. ఇంకొక ముహూర్తానికి అద్భుతమైనటువంటి తార్కాణం చెప్పమంటారా, హరిహర బుక్కరాయిలో వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సనాతన ధర్మం ఉండాలి, మొఘల్స్ ముస్లిం పాలకుల యొక్క దౌర్భాగ్యమైనటువంటి దీనస్థితి నుంచి బయటపడాలి, ఒక మంచి ముహూర్తం పెట్టండి అయ్యా అని చెప్పి ఆనాటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వాముల వారు, మన తెలుగువాడు, మహబూబ్ నగర్లో పుట్టాడు, గర్వించదగినటువంటి పీఠాధిపతి. ఆయన ముహూర్తం పెట్టినప్పుడు అప్పట్లో వాచులు లేవు కాబట్టి ముహూర్తం మాకేదో తెలియదు కదా, మంచి ముహూర్తం మీరు పెట్టండి, మీరు ఎలా సూచిస్తారు అని అంటే ఆ ముహూర్త సమయానికి నేను వస్తాను, వస్తూ నేను శంఖానాదం చేసుకుంటూ వస్తానని చెప్పాడు. అదే ముహూర్తం పెట్టండి అని అన్నారు. కానీ అదే సందర్భంలో విశ్వబ్రాహ్మణుల యొక్క సంబంధించినటువంటి ఒకళ్ళు ఊరేగుతూ వెళుతూ ఉండి శంఖానాదం చేసుకుంటూ వస్తుంటారు. గురువుగారే వస్తున్నారు కదా అని చెప్పి రాజ్యస్థాపన ముహూర్తం పెడతారు. అయిపోయి అందరూ సంతోషంగా శంకుస్థాపన అయిపోయింది అనుకుని కొన్ని క్షణాలకే మళ్ళీ శంఖనాదం వినబడుతుంది. అప్పుడు విద్యారణ్య స్వాముల వారు వస్తారు. పెట్టారంటే ఇప్పుడు వస్తున్నారంటే అంతకుముందే మీరు శంఖనాదం చేశారు కదా అని అంటే అప్పుడు దివ్య దృష్టితో చూస్తాడు. ఎవరో విశ్వబ్రాహ్మణుల వారు వాళ్ళు ఆర్భాటంగా వెళుతూ శంఖనాదం చేసుకుంటూ వెళ్ళారు. ఇది కదా, దీని ప్రభావం వల్ల కేవలం 400 సంవత్సరాలు మాత్రమే రాజ్యం చేస్తారయ్యా మీ వంశం వాళ్ళు, కానీ ఒక గొప్ప యోధుడు మాత్రం పుడతాడు, వంశానికి వన్నె తీసుకుని వస్తాడు, 400 సంవత్సరాల తర్వాత ఇది పరహస్తగతం అయిపోతుంది అని చెప్పి విద్యారణ్య స్వాముల వారు చెప్పగానే దానికి తగ్గట్టుగానే 400 సంవత్సరాలు రాయలవారి వంశం పరిపాలిస్తారు. తదనంతరం ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్సు, మొఘల్సు వీళ్ళందరూ తయారయ్యారు, మన భారతదేశాన్ని నాశనం చేశారు. అది జరిగింది. కానీ శ్రీకృష్ణదేవరాయ లాంటి గొప్ప యోధుడు వంశానికి వన్నె తెచ్చేవాడు వాళ్ళ వంశంలో పుట్టాడు, చెప్పిన వాక్కు ప్రభావం వల్ల. కాబట్టి ఇది ముహూర్తానికి బలముంది అని చెప్పడానికి ఇది ఒక్కటి తార్కాణం చాలు. ఇది హిస్టరీ, ఎప్పుడో యుగాల కింద జరగలేదు, 100 సంవత్సరాల కింద జరిగింది. ఇది అందరికీ తెలిసింది. చాలా సంతోషం గురుగారు. అసలు ఈ సంవత్సరం అనే కాదు, ఇన్ జనరల్లో కూడా శుభకార్యాలు ఏ మాసంలో చేయాలి, చేయకూడదు, ఈ వీడియో ద్వారా మనం సుమన్ టీవీ ప్రేక్షకులకి అందించాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.